ఎక్కడి నుంచి వచ్చారమ్మా? వైజాగ్. వైజాగ్ నుంచి వచ్చారు. దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ఓకే. ఏంటి ప్రభుత్వ ఏర్పాట్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు ఇక్కడ వస్తువులు అన్నీ బాగున్నాయి? బాగున్నాయి. ఓకే. ఇక్కడ శ్రీవారి లడ్డు తిన్నారు కదా, ఎలా ఉంది? బాగానే ఉంది. గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు? లేదు, ఇదే ఫస్ట్ టైం రావడం. ఓకే. లడ్డు అయితే బాగుందా? లడ్డు బాగానే. అంటే శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగిందని అక్కడ స్వచ్ఛమైనటువంటి నేతికి బదులుగా జంతువుల కొవ్వు, జంతువుల కలేబరాల నుంచి తీసిన నూనె వాడారు అని తెలియగానే ఏమనిపించింది? ఎంతవరకు నిజమో మనకు తెలియదు కదా, అది కంప్లీట్ గా చెప్పలే. బట్ ప్రెసెంట్ అయితే బాగానే అనిపించింది. డిఫరెన్స్ మనకు తెలియదు కదా. సోదరా ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు. కర్నూలు. దర్శనం బాగా జరిగిందా? రేపు వెళ్ళాలి, ముందు లడ్డు తీసుకోవడానికి వచ్చాను. ఓకే. టేస్ట్ చేశారు కదా, లడ్డు ఎలా ఉంది? సూపర్. ఇది వరకు అంటే ఇప్పుడు చాలా నాణ్యత ఉంది. ఓకే. ఇది వరకు ఏదో ఫ్యాక్ట్ అదేది అంటున్నారు, దానికి దీనికి కూడా డిఫరెంట్ చాలా ఉంది. అంటే మీరు రుచి చూసారు కదా, అసలు మీకేమనిపించింది? గతంలో లడ్డు బాగుందా, ఇప్పుడు లడ్డు బాగుందా? ఇప్పుడు లడ్డు వచ్చేసి బాగా తేనె, మన నెయ్యి బాగా అప్పుడు కనపడుతుంది తేడా. అప్పుడు కొద్దిగా గట్టిగా ఉండే, చేసి ఉండే గట్టిగా ఉండే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది కదా, మెత్తగా క్వాలిటీ ఉంది. స్మెల్ కూడా బాగా వస్తుంది, చాలా బాగుంది. స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అనే తెలియగానే మీకు ఏమనిపించింది? అసలు చాలా బాధ కదండి. కొన్ని కోట్ల మంది జనాలంతా దాంట్లోనే మేము డిఫరెన్స్ లో వెళ్ళిపోయినాం ఫస్ట్. తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత కోలుకున్నాం అన్నమాట. ఓకే. అంటే ఏంటి, హిందువుల మనోభావాలు దెబ్బతిన్నా అలాగా? కరెక్టే కదా, చాలా దెబ్బతిన్నట్టే కదా అండి. అన్ని మతాలు అందరూ ప్రోత్సహిస్తున్నారు, మన మతానికి వచ్చేసరికి చాలా ఘోరం కదా ఇది. ఏంటి ఇది హిందూ ధర్మం మీద అలాగే సనాతన ధర్మం మీద జరిగిన కుట్రగా మనం భావించవచ్చు అంటే ఏం చెప్తారు? భావించవచ్చు కదండి, కుట్రనే కదా ఇది. ఇప్పుడు మనకు వచ్చే సంపాదన మొత్తం అన్ని దేవాలయాలకు, చర్చిలకు, గుడిలకి, మసీదులో పోతున్నప్పుడు మనం గట్టిగా మాట్లాడడానికి ఏముంది? అదే కదా, మనం గట్టిగా మాట్లాడాలి కదా. ఈరోజు మన సమస్య వచ్చింది, మన హిందువులు మొత్తం ఏకం కావాలి. ఏకం అయితేనే కదా ఇప్పుడు సమస్య తెగింది. ఈరోజు యూట్యూబ్ ఛానల్ మీలక అందరు స్ప్రెడ్ అయినందుకు ఈరోజు మనకు రాష్ట్రపతి దాకా వెళ్ళింది. కాబట్టి ఈరోజు ఇప్పుడు వచ్చిందనమాట. లడ్డు సైజు కూడా ఇది వరకు చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు పెద్దగా. सर मैं महाराष्ट्र के यवतमाल डिस्ट्रिक्ट से आया हूँ। ओके. लड्डू कैसा है जी? सर लड्डू में कुछ भी गड़बड़ नहीं है। जो मेरे महाराष्ट्रियन भाई जो यहाँ पे आते हैं उनको मेरा यही कहना है कि आप जो न्यूज पे चल रहे हैं उस पर कुछ भी ध्यान मत दीजिए। जो प्योर जो प्रसाद होना चाहिए भगवान का वो प्रसाद है। मैं ले लिया हूँ, मैं ग्रहण भी किया हूँ। जो है उसमें कुछ भी मिलावट नहीं है, मैं टेस्ट किया हूँ। आप जो न्यूज पे चल रहा है या जो आप दिख रहे हैं, जो मीडिया में देख रहे हैं, उस पर भरोसा मत कीजिए। ये भगवान का है, इसमें कोई भी मिलावट नहीं कर सकता। पहले लड्डू टेस्ट कैसा है, आज लड्डू टेस्ट कैसा है? सर सेम टेस्ट है, इसमें कोई भी ये नहीं है। मैं पिछले साल भी मैं 2023 में आया था, जून महीने में। मैं इस बार आया हूँ अक्टूबर में। इसमें कोई भी टेस्ट में कुछ भी చేంజ్ नहीं है। అమ్మా ఎక్కడి నుంచి వచ్చారు? మేము బెంగళూరు నుంచి వచ్చాము. ఓకే. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? బాగా జరిగింది. ప్రభుత్వ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? బాగా చేస్తున్నారు. ఎవ్రీ టైం అన్ని బాగుంటుంది, అన్ని బాగా చేస్తారు, అన్ని క్లీన్నెస్ ఉంటుంది. అయితే వాళ్ళు జగన్ గారు ఏం చేస్తున్నారు, అది నిండా తప్పు చేస్తున్నారు. వాళ్ళు రెడ్డి గారు అయి హిందూ అయి పుట్టింది, వాళ్ళు హిందూ అయి పుట్టి వాళ్ళు ధర్మక్షేత్రానికి మోసం చేశారు. వాళ్ళు అందుకే ఇప్పుడు ఏం స్టేజ్ లో ఉండరు, వాళ్ళు అట్లే దిగిపోయారు. వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు దానికి ఏం చేస్తా ఉండరు, దాన్ని అనుభవించేస్తా ఉన్నారు. ఏంటి అంటే అసలు శ్రీవారి మహాప్రసాదమైనటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని వినగానే మీకు ఏమనిపించింది? అది మహా తప్పు. మాకు ఎంత కోపం వచ్చింది. ఎదురుగా ఉండి మేము బాగా తిట్టిండి. అది ప్యూర్ గీ, అది దుడ్లో ఎంతో దుడ్లు వస్తుంది దేవునికి. ఆ దుడ్లో ప్యూర్ గీలోనే చేయొచ్చు కదా, ఎందుకు వాళ్ళు అట్లా తప్పు చేశారు? ఒక 10 రూపాయల హెచ్చు తక్కువ చూడరాదు అట్లన్నీ లేదా స్వామి? సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద జరుగుతున్న కుట్రగా దీన్ని భావించవచ్చా అంటే? క్రిస్టియన్ కి కన్వర్ట్ అయ్యారు, బట్ క్రిస్టియన్ ధర్మానికి మోసం చేయరాదు. ఈ ధర్మం ఎట్లా నడుస్తా ఉందో అది అట్లే నడుచుకొని పోవాలా. అది ఏమి వాళ్ళు వేరే ఇచ్చేసారో వాళ్ళు అదే దానికే వాళ్ళు ಯಾವ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కిందకి పడిపోయారు. మన పవన్ కళ్యాణ్ వచ్చారు, ఇంక ముందు అన్ని మంచిగా జరుగుతుంది. ఇంకొకటి నేనేం చెప్తాను ఆడియన్స్ కి ఏంటంటే, పబ్లిక్ కి, ఇంత మందికి అందరికీ అనుకూలం కావాలంటే ఫోన్ ఇది చేయాల. ఇది మొబైల్ ఫోన్ అట్లీస్ట్ వాళ్ళు ఫోటోలు తీస్తారు అంటే ఒక చిన్నది ఇదైనా ఉంటుంది కదా, అదైనా ఫోన్ అందరికీ ఇచ్చేసేకి పవన్ కళ్యాణ్ హెల్ప్ చేయాల.